ఒకటి బాగా వేసుకోండి. 3. అందరికీ వణకం, నేను మీ హర్ష. సో ఇప్పుడైతే ఎంజిఎం గ్రౌండ్లో లెదర్ మ్యాచ్ కోసం అయితే హిందూపూర్ వెళ్తున్నా. సో పోతూ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే ఇంటి నుండి బయలుదేరా. ఈ నక్కనే డాష్ ఈడెవడో మామ వస్తా టౌన్లోకి అంటూ కాడేస్తాను. ఎక్కప్పా మీరేం రా ఆ వాలీబాల్ క్రికెట్ ఆడిపోండి, లేకపోతే దొంగగా పోయి స్పీడ్ ఆడాడండి. బాయ్, వెళ్ళొస్తాను, మ్యాచ్ ఉంది. సో ఇప్పుడైతే నేను ఎంజిఎం గ్రౌండ్లో టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అయితే ఆడనీకి పోతాను. సో మీరేందో టోర్నమెంట్ అనగానే పెద్ద టోర్నమెంట్ అని ఊహించుకోకండి. ఇది జస్ట్ వీకెండ్ టోర్నమెంట్ మాత్రమే. 4 టీమ్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక్కొక్క టీము రిమైనింగ్ 3 టీమ్స్తో కూడా మ్యాచెస్ అయితే ఆడతాయన్నమాట. సో ఏ టీం అయితే 2 గెలిచేస్తాయో ఆ టీమ్స్ ఫైనల్స్కి అయితే వస్తాయి. సో మేము వచ్చాము, ఆపోజిట్ లేపాక్షి సూపర్ కింగ్స్ అనే టీం అయితే ఫైనల్కి అయితే వచ్చింది. సో ఇవాళ అయితే ఫైనల్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఇంకా మీ ఎంజిఎం గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎంజిఎం గ్రౌండ్ ఎవరికి కొత్త కాదు, ఎందుకంటే కాలేజ్ టైంలోనో లేకపోతే స్కూల్ టైంలోనో లేకపోతే వినాయకులు వేసే టైంలోనో ఏదో ఒక టైంలో మీరు అందరూ కూడా ఎంజిఎం గ్రౌండ్ని చూసింటారు. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నా. సో ఇక ఫైనల్గా మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం చూడాలి, మరి మా టీము స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళు కూడా పర్లేదు మంచిగానే ఆడతారు. సో ఏది గెలుస్తుందో తెలీదు, మొత్తానికైతే మ్యాచ్ అయితే కన్ఫామ్గా ఆడాలన్నమాట. ఏంటి బా మన హిందూపూర్ సండే రోజున ఇంత రష్గా కనిపిస్తుంది, ఫుల్ రష్గా కనిపిస్తుందప్ప మన హిందూపూర్ సండే రోజున. తీసుకున్నాడు ఖచ్చితంగా కొడతా పోరా. మా ఊరి పిల్లగాడే, మా ఊడే అనమాట. హిందూపూర్ దాకా వస్తాను మామ అంటే ఇక వాడికి లిఫ్ట్ ఇచ్చా. సో ఏంది పా ఈరోజు హిందూపూర్లో ఏదో తేరున్నట్టుంది చిన్నగా, ఫుల్ రష్ ఉందప్ప ఈరోజు హిందూపూర్. జగన్నాథ స్వామి తేరు అనిపిస్తుంది. సో ఎనీవే ఎంజిఎం గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ టీములు కూడా ఆల్రెడీ వచ్చిర్రు, ప్రాక్టీస్ చేస్తుర్రు. వా మ్యాచ్ మాత్రం భలే ఉంటుంది అబ్బా ఈరోజు, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్, దట్టు ఈ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది మ్యాచ్. హే హాయ్, మావిడ క్రికెట్ అంటే వాళ్ళ ఇష్టం, వీడికి ఎప్పుడు మ్యాచ్ అన్న వచ్చేస్తా అంటాడు. మా కెప్టెన్ కూతురు. హలో 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 నమస్తే, ఒకటి కొట్టు. వావ్ సూపర్ క్యాచ్. ఏమట్లా చేసినావు? అందరూ వచ్చేసినారు అబ్బా, చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎంజిఎం గ్రౌండ్. ప్లేయర్స్ అందరూ కూడా వచ్చేసారు. అక్కడ మా వైస్ కెప్టెన్ లైన్ చేస్తున్నాడు, ఆల్రెడీ మ్యాట్ కొట్టేస్తున్నారు. హాయ్ బ్రో, టిఫిన్ అయిందా? హాయ్ హాయ్. ఆపోజిట్ టీం కూడా వచ్చేసింది. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది అబ్బా ఇవాళ, సూపర్ ఉంది క్లైమేట్. ఈ క్లైమేట్ లో 2020 మ్యాచ్ అయింది, ఓడే మ్యాచ్ కూడా ఆడేది ఇక్కడే. మా కెప్టెన్ కొడుకబ్బా. హాయ్, వస్తా ఉండండి మ్యాచ్ చూపించి. మ్యాచ్ ఆడిపోయింది ఇక్కడ అనమాట. ఫుల్ మ్యాచ్ లేదు కాబట్టి మేము హాఫ్ మ్యాచ్ వేసుకున్నాము, ఆల్రెడీ స్టెమ్స్ అన్ని కూడా పెట్టేసారు. సో చిన్న టోర్నమెంటే, వీకెండ్ టోర్నమెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు, బాగుంటుంది ఆడేకి. సో ఇదనమాట, చూసేయండి ఒకసారి ఎంజిఎం గ్రౌండ్ యొక్క వ్యూని. మిడిల్లో ఉన్నా, చూసేయండి 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 చూసేయండి, ఇటు చూసేయండి. ఇది మొన్ననే బాలకృష్ణ చేతుల మీద ఓపెన్ చేశారు ఇండోర్ స్టేడియం. అది ఆ వైస్ కెప్టెన్ పాపం దూసుకుంటున్నాడంతా, సున్నం వేస్తున్నారు పాపం. అన్నా సూపర్ అన్న, బాగా కష్టపడతాను. సర్కిల్ వేస్తారు అనమాట. ఓ ఇప్పుడు మేము ఆడబోతుంది వచ్చేసేసి ఆపోజిట్ టీం లేపాక్షి. ఆ టీం యొక్క మేనేజ్మెంట్ సలీం అన్న. థ్యాంక్ యూ అన్న. నిజం చెప్తున్నా, క్రికెట్ మీరు ఒక లెవెల్ ఆఫ్ లో తీసుకొస్తున్నారు అనమాట, ఒక రెస్పెక్ట్ఫుల్ గేమ్ గా. ప్లేయర్ అందరూ వాళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసేసుకుని ఒక లెదర్ టీమ్ గా చేసినారు కదా, నైస్లీ. నిజంగా అంటే సూపర్ అనమాట. ఎందుకంటే ఊర్లలో ఇప్పుడు బ్యాట్లు వికెట్లు ఏం తెచ్చినా కూడా ఆడే పిల్లలు పబ్జీలో అవి ఆడుకుంటుంటారు. కానీ మీరు వీళ్ళందరినీ లెదర్ ప్లేయర్లుగా తీర్చిదిద్దుతున్నారంటే నిజంగా మీ విషయంలో నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండ్ అప్రిషియేట్ చేస్తాను. సూపర్ నా. మా టీం సపోర్టర్స్ వీళ్ళేనబ్బా, వీళ్ళే మాకు సపోర్ట్ చేసే కూర్చారు. బయట ఎవరు రారు, వీళ్ళే మా టీం వల్ల వీళ్ళే మాకు సపోర్ట్ చేసేది.
ఓకే ఫైనల్ గా మా కెప్టెన్ అయితే టాస్క్ వెళ్ళాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందామా బౌలింగ్ తీసుకుందామా అని మా దగ్గర అయితే డిస్కస్ చేశాడు. మేము చెప్పాము మార్నింగ్ కదన్నా టాస్ ఎట్లో గెలిచేసాం, బ్యాటింగ్ తీసేసుకుందాం, కుమ్మేద్దాం అనేది చెప్పాము. సో అనుకున్నట్టే బ్యాటింగ్ తీసుకున్నాం, వర్కౌట్ అయింది. మేము ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేపాటికి 168 అయితే టార్గెట్ ఇచ్చాము. సో మధ్యలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది, లంచ్ బ్రేక్ వచ్చింది, దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. సో వాళ్ళనైతే 119కి అయితే మేము రిస్ట్రిక్ట్ చేసేసి మ్యాచ్ అయితే ఫైనల్గా గెలిచేసామన్నమాట. సో ఒక్కసారి చూడండి మా పిల్లలు, మా టీం సపోర్ట్ చేసిన పిల్లలు ఏ విధంగా సెలబ్రేషన్ చేసేసుకుంటారో ఫైనల్ మ్యాచ్ గెలిచేసామని. సో మొత్తానికైతే మ్యాచ్ అద్భుతంగా జరిగింది, వండర్ఫుల్గా. ఈ టూ టీమ్స్ కూడా సూపర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసేసాయి. సో ఇప్పుడు నుండి చూడండి మా వాళ్ళు చేస్తున్న అల్లరి ఏ విధంగా ఉంటుందో. ఈ సౌండ్ కావాలా ఆడరాపా. ఓకే ముందుకు వస్తానన్నాను ఇప్పుడు. ఓకే ఒకటి వావ్ వేసుకోండి. బిర్యానీలు తిన్నారు, ఏమీ సౌండ్ లేదు మీదే. 20 కేలు బిర్యానీ తిన్నారు, సౌండే లేదు. ఓకే డన్.